హలో మై డియర్ M2K ఫ్యామిలీ, నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చా, చూడండి. కొన్ని సినిమాలు మనం జీవితంలో ఒక్కసారైనా చూడాలి. అలాంటి ఒక లిస్ట్ మీకోసం నేను తీసుకొచ్చా. ఇవి పాత సినిమాలే, కానీ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందే సినిమాలు. మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఈ సినిమాలు చూడాలి, ఎందుకంటే అవి అంత కిక్కిస్తాయి. ఈ లిస్ట్లో మీకు ఒక్క మూవీ నచ్చకపోయినా 30 గుంజీలు తీస్తాను నేను. లైఫ్లో ఆఫీస్ కష్టాలు, ఫైనాన్షియల్ కష్టాలు, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో విషయాల గురించి మనం వర్రీ అవుతుంటాం. సో ఇలాంటి ప్రెషర్కి మనకి రిలీఫ్ కావాలి అంటే మనకి ఓన్లీ వే ఎంటర్టైన్మెంట్. అలా ఎంటర్టైన్ చేస్తూ మన ప్రెషర్ని తగ్గించే ఆ ఎంటర్టైన్మెంట్ మూవీస్లో ఈరోజు నేను చెప్పబోయే మూవీస్ని మీరు చూస్తే మీకు ఓన్లీ ప్రెషర్ రిలీఫ్ అవ్వడమే కాదు, మీరు ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే ఈ మూవీస్లో నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మీతో వావ్ అనిపించే ఒక ఫీలింగ్ని పుట్టించే మూవీస్ అండి ఇవన్నీ. సో మీరు లైఫ్లో ఒక్కసారైనా ఈ మూవీస్ని చూడాలి. అలాంటి లిస్ట్ నేను చెప్తాను. అంటే ఈ మూవీస్ నాకు పదే చూసినా కూడా బోర్ కొట్టని మూవీస్ అన్నమాట. వీడియో మొత్తం చూసి మీకు ఏ మూవీ ఫేవరెటో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మన లిస్ట్లో ఫస్ట్ రాబోతున్న మూవీ అవతార్. ఈ మూవీ 2009లో వచ్చింది. మన భూమి, చంద్రుడు రెండు కలిస్తే ఒక గ్రహం ఎలా కనిపిస్తుంది అని పాండోరా అనే ఒక గ్రహాన్ని క్రియేట్ చేసి జేమ్స్ కెమెరాన్ మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అండ్ ఈ గ్రహంలో నివసించే జనాలకి నావీ అని పేరు పెట్టాడు. ఈ నావీ అనే జనం దగ్గర ఎలాంటి డిసీజ్నైనా క్యూర్ చేయగలిగే ఔషధాలు ఉన్న చెట్లు అడుగడుగునా ఉంటాయి. ఇలాంటి ఔషధాల్లో కలిగిన చెట్ల కోసం మనుషులు ఎలాంటి ప్లాన్స్ను వేసి వాళ్ళని ఎలా మోసం చేసి వాళ్ళతో యుద్ధానికి దిగుతారు అన్నది ఈ స్టోరీ. అండ్ ఈ మూవీలో హీరో ఒక హ్యాండిక్యాప్డ్ అయిన ఎక్స్ ఆర్మీ పర్సన్ అనమాట. వాళ్ళ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడానికి మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసిన బాడీస్నే అవతార్ అని పిలుస్తారు. ఆ అవతార్ బాడీస్ ద్వారా హీరో అండ్ ఇంకొక ఆమె కలిసి ఆ నావీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఒకరిగా మారి చివరికి వాళ్ళ కోసమే యుద్ధానికి దిగుతారు. మనుషులకి నావీ ప్రజలకి జరిగే యుద్ధం ఎంతో భయంకరంగా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న యాక్షన్ సీన్స్ చూడాలి, క్లైమాక్స్ చూడాలి అంటే ఖచ్చితంగా మనం పెట్టి పుట్టాలండి. సో ఈసారి మీకు బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా అవతార్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో మనం సెకండ్ చూడబోతున్న మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. మన లిస్ట్లో నెక్స్ట్ రాబోతున్న మూవీ ఏంటంటే బ్లడ్ డైమండ్. లియోనార్డో డికాప్రియో వర్క్ చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని ఇది చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీకి వస్తే RAF అని గవర్నమెంట్కి ఆపోజిట్గా ఫైట్ చేసే ఒక సంస్థ ఉంటుంది, అంటే రెబల్స్ సంస్థ. ఈ రెబల్స్ కింద ఒక ఫిషర్మెన్ బానిసగా పనిచేస్తూ ఉంటాడు. అలా బానిసగా వర్క్ చేస్తున్న ఆ ఫిషర్మెన్కి ఒక పెద్ద డైమండ్ దొరుకుతుంది. చిన్న స్మగ్లింగ్స్ చేస్తూ అలసిపోయిన హీరోకి ఈ ఫిషర్మెన్ పరిచయం అవుతాడు. తన దగ్గర ఉన్న ఆ పెద్ద డైమండ్ని చూసి ఈ డైమండ్ అమ్మేస్తే మన జీవితాలు రెండు మారిపోతాయని చెప్పి ఆ డైమండ్ని సేఫ్గా తీసుకెళ్ళి ఆ ఫిషర్మెన్ని కాపాడి తనని తన ఫ్యామిలీని ఒక్కటి చేసి తను లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎలా ప్రయత్నిస్తాడు, వాళ్ళ జర్నీలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు, లాస్ట్కి ఏం జరుగుతుంది అన్నది ఈ మూవీ స్టోరీ అనమాట. అండ్ డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక క్యారెక్టర్ హ్యూమానిటీ గురించి ఎలా ఆలోచిస్తుంది, తను ఒక మంచి మనసున్న మనిషిగా ఎలా మారిపోతాడు అని ఈ మూవీలో చూపిస్తాడు. Takes my life. నెక్స్ట్ మూవీ సేవింగ్ ప్రైవేట్ ర్యాన్. ఈ మూవీ యుద్ధం వాల్టర్ మిట్టి. Hi. Do you have any cars available? Yeah, we have a blue one and a red one. చిన్నప్పుడే వాళ్ళ నాన్న మరణించడం వల్ల తన ఫ్యామిలీని చూసుకోవడానికి చిన్నతనం నుండే జాబ్స్ చేస్తూ ఒక సిన్సియర్ వర్కర్గా మిగిలిపోయిన ఒక ఎంప్లాయీ స్టోరీ ఇది. సో చిన్నప్పటి నుండి జాబ్ చేస్తూ తన ఫ్యామిలీని చూసుకుంటున్న వాల్టర్ మిట్టీకి డే డ్రీమింగ్ చేసుకుండే ఒక డిజార్డర్ ఉంటుంది. పగటి కలలు కంటూ ఉంటాడు. చిన్నప్పటి నుండి ఏ సరదాలు లేకపోవడం వల్ల తను చేయాలి అనుకున్న అడ్వెంచర్స్ని చేయలేకపోవడం వల్ల, చిన్నప్పటి నుండే బాధ్యతలు మీద పడిపోవడం వల్ల తను అలా అయిపోయి ఉంటాడు. సో రోజు ఆఫీస్కి వెళ్ళి లైఫ్ అనే మ్యాగజైన్లో పబ్లిష్ చేయడానికి ఫొటోస్ని అనలైజ్ చేసే జాబ్ అతను చేస్తూ ఉంటాడు. అలాంటి తన డైలీ ఆఫ్తో వాల్టర్ మిట్టి పనిచేస్తున్న ఈ కంపెనీలో మొత్తం ఆన్లైన్లోకి మార్చేస్తున్నారు. అలా మార్చేస్తున్న టైంలో లాస్ట్ మ్యాగజైన్ పబ్లిష్ చేయడానికి కావాల్సిన ఫొటోస్లో ఒక ఫోటో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన ఫోటో ఎక్కడుంది అని అడగడానికి తను ఏ కాంటాక్ట్ లేని ఫోటోగ్రాఫర్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా ఆ ఫోటోగ్రాఫర్ని వెతుక్కుంటూ వెళ్ళిన వాల్టర్ మిట్టి ఎలాంటి సాహసాలు చేస్తాడు, ఎలాంటి అడ్వెంచర్స్ని చేస్తాడు, పొగటి కళలు కనే
వ్యాధి ఎలా తగ్గుతుంది అని మనకు చూపిస్తారు. అంటే ఈ మూవీకి అర్థం ఏంటంటే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి డిజార్డర్స్ రావు అని చూపిస్తారు అనమాట. సో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూడాలనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మూవీని చూడొచ్చు. అండ్ లైఫ్లో ఆఫీస్కి వెళ్ళడం, పని చేయడం, డబ్బులు సంపాదించడం ఇదొక్కటే జీవితం కాదు, మనకి ఇష్టమైన పనులు కూడా అప్పుడప్పుడు చేయాలని ఈ మూవీ మనకు తెలియజేస్తుంది. నంబర్ 6 చాపీ. ఈ మూవీ ఇంచుమించు రోబో సినిమా లాగే ఉంటుంది, కానీ రోబో కాదు, చాలా డిఫరెంట్ స్టోరీ అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్యూచర్లో మనుషులు చేస్తున్న క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి కొన్ని రోబోట్స్ని వాడతారు అనమాట. అలా పోలీసులకి హెల్ప్ చేస్తున్న ఆ రోబోట్స్లో ఒక రోబోట్ని దొంగిలించిన ఒక గ్యాంగ్ ఆ రోబోట్కి కొత్త ప్రోగ్రామింగ్ చేస్తారు. దాని తర్వాత రోబోట్కి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫీలింగ్స్ రావడమే కాదు, తన గురించి తాను ఆలోచించుకునే శక్తి తనకు వస్తుంది ఆ రోబోట్కి. అలా ఆలోచన శక్తి కలిగిన ఆ రోబోట్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు, మంచి వైపుకి వెళ్తాడా, చెడు వైపుకి వెళ్తాడా, ఆ రోబోట్కి పరిచయమైన హీరో ఆ రోబోట్ కోసం ఎలాంటి సిచ్యుయేషన్స్ని ఎదుర్కొంటాడు, చివరికి వాళ్ళిద్దరూ ఏమవుతారు అన్నదే ఈ స్టోరీ అనమాట. ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. అండ్ మధ్య మధ్యలో మనకు కన్నీళ్ళు తెప్పించే కొన్ని సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూవీని మిస్ అవ్వకండి. నెక్స్ట్ నంబర్ 7 ఇన్సెప్షన్. ఈ మూవీ చూసిన వాళ్ళకి చాలా మందికి ఈ మూవీ అర్థం అవ్వలేదు. ఏంట్రా ఇది కలలో కల ఏంటి, అసలు ఏదేదో ఉంది ఈ మూవీలో అని ఫీల్ అయ్యారు. ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక్కరే కూర్చొని ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ మూవీని చూసారంటే మాత్రం మీరు ఖచ్చితంగా వేరే ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఈ మూవీ స్టోరీ లైన్కి వస్తే, ఒక మనిషి మెదడులో ఉన్న ఆలోచనలని, ఐడియాస్ని తన కళలోకి మనం ఎంటర్ అయ్యి ఎలా దొంగిలించగలం, అలా దొంగతనాలు జరిగితే ఫ్యూచర్లో అలాంటి కళలకి ఎలా బాడీ గార్డ్స్గా వర్క్ చేయొచ్చు అని హీరో టీం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వారసుడికి తన కళల్లోకి వెళ్ళి తన సామ్రాజ్యాన్ని తనే కూల్చుకునేలాగా ఒక ఐడియాని క్రియేట్ చేయమని హీరోకి కాంట్రాక్ట్ ఇస్తాడు ఒకతను. ఇలాంటి ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చిన ఆ హీరో తన టీంతో పాటు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొని ఆ డీల్ని సక్సెస్ చేస్తాడు. నెక్స్ట్ మూవీ ఏంటంటే క్యాస్టవే. ఈ మూవీలో హీరో ఫెడెక్స్ కొరియర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్ పని మీద మలేషియాకి ఏరోప్లేన్లో వెళ్తుండగా ఆ ప్లేన్ యాక్సిడెంట్ అయ్యి తను అనుకోకుండా ఒక ఐలాండ్లో ఇరుక్కుపోతాడు. ఆ ఐలాండ్లో తను ఎలా సర్వైవ్ అవుతాడు, అక్కడ నుండి బయటకి ఎలా పడతాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ మూవీస్లో ఇది ఒకటి. మీకు ఎప్పుడైనా కూడా ఒక మంచి సర్వైవల్ మూవీ చూడాలి అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ మూవీ చూడొచ్చు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇలా ఉండడానికి చోటు, నిత్యవసరమైనవి లేక హీరో ఎలాంటి కష్టాలు పడతాడు అనేదే ఈ మూవీ అన్నమాట. ఈ మూవీలో ఒంటరిగా హీరో బ్రతుకుతున్నప్పుడు తనకొచ్చే ప్రతి ఫీలింగ్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రాయ్ అనే మూవీ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే చరిత్రలో అమ్మాయి కోసం యుద్ధాలే జరిగాయి అనే ఒక పదానికి సరైన అర్థంగా ఈ మూవీని చూపించారు. ఇది నిజంగా హిస్టరీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ. చిన్నప్పుడు స్కూల్లో ట్రోజన్ వార్ అని మనం ఖచ్చితంగా చదువుకొని ఉంటాం. ఆ ట్రోజన్ వార్ సినిమానే ఇది ట్రాయ్ అన్నమాట. ఒక అమ్మాయి కోసం ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద యుద్ధానికి ఎలా వెళ్తుంది, ఆ యుద్ధంలో ఎంతో బలిష్టమైన హీరో వాళ్ళ రాజ్యాన్ని ఎలా మోసం చేసి వాళ్ళని యుద్ధంలో ఓడిస్తారు అన్నదే ఈ మూవీ. Down on your corpse and smile. What's wrong?